గుప్త నిధులు అని నమ్మించారు. పూజ చేస్తే కోట్ల రూపాయలు కురిపిస్తామన్నారు. అది కూడా బొగ్గు మట్టి ఉంటే చాలు అని చెప్పారు. మీ జీవితాలనే మార్చేస్తా అంటూ మాయ మాటలు చెప్పారు. అలా నమ్మించి ప్రజల నుంచి కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్ల ఆటలను చివరికి పోలీసులు కట్టించి కటకటాల్లోకి నెట్టేశారు. గుప్త నిధుల గుట్టు విప్పుతాం, మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ మునావర్ సహా మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, రాజేంద్రనగర్ పోలీసుల ఆపరేషన్ లో ఈ ముఠా లీలలు వెలుగు చూశాయి. మీ ఇళ్ల కింద గుప్త నిధులున్నాయంటూ బాధితులకు మాయమాటలు చెప్పి మొత్తం 11 మంది నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. బాధితులతోనే గుంతలు తీయించి అందులో ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేల సంచుల్ని పెట్టి పూజ చేసినట్టుగా నటించేవారు. బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి ఉడాయించేవారు. తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి భాగోతం బయటపడింది. ఇలా గుప్త నిధుల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతుండడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 2 కార్లు, ఆటో, 2 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 సెల్ ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేల్ని సీజ్ చేశారు. 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందులో మెయిన్ చీటర్ మునావర్ పై గతంలో కూడా చీటింగ్ కేసులు ఉన్నట్టుగా తెలిపారు. గుప్త నిధుల పేరుతో ఎవరైనా వస్తే గుడ్డిగా నమ్మేయొద్దంటున్న పోలీసులు వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.